ప్రాంతవాసులుగా ఈరోజు మొన్నటి రోజున అసెంబ్లీ సమావేశాలు జరగడం జరిగింది. మరి ఆదోని ప్రాంతంలోన గౌరవనీయులైన పార్థసారథి గారు మరి అసెంబ్లీలోన మరి ఆదోని సమస్యల పట్ల గలమెత్తి మాట్లాడడం జరిగింది. మరి గతంలో ఎమ్మెల్యేలు చూసుకున్నట్టే ఏ విధంగా కూడా మరి అసెంబ్లీలోన సమస్యల కోసం ఏ ఒక్కటి కూడా మాట్లాడలేనటువంటి దౌర్భాగ్యమైన పరిస్థితి గతంలో ఉండేది. మరి ఈరోజు అవకాశం వచ్చింది కాబట్టి ఆదోని పార్థసారథి ఎమ్మెల్యే గారు మరి ఆదోని సమస్యల గురించి ఈరోజు స్పీకర్ గారికి తెలియజేస్తే మరి ఆదోని ప్రాంత ప్రజలను చిన్న చూపుతో మరి అదేదో ఆదోనిలో సమస్యలే లేవు అన్నట్లు ఈరోజు దేశంలో ఎక్కడ లేనటువంటి సమస్యలు ఆదోనిలోనే ఉన్నాయి అనడం చాలా దుర్మార్గమైన పరిస్థితి. ఒక్కసారి అయ్యా స్పీకర్ గారు, మీరు ఒక ఉన్నత హోదాలో ఉన్నారు. ఎందుకంటే అన్ని నియోజకవర్గ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న 175 నియోజకవర్గ ఎమ్మెల్యేలు ఈరోజు అసెంబ్లీలో ఉంటే మరి కేవలం ఎక్కడ లేనటువంటి సమస్యలు ఆదోని ప్రాంతంలోనే ఉన్నాయనడం మరి చాలా బాధాకరమైన విషయం. మేము ఆదోని ప్రాంత వాసులుగా ఒకటే అడుగుతా ఉన్నాం, మరి ఆదోనిలో మీరు కావాలంటే రండి, సమస్యలు లేకపోతే మీరు వచ్చి కూడా ఎందుకంటే మేము పల్లె పల్లె తిరుగుతాం, ఈరోజు పట్టణాలకు తిరుగుతాం, ప్రతి ఒక్క సమస్యలు కూడా ఎమ్మెల్యే గారికి అందజేశాము, అలాగే జిల్లా కలెక్టర్లకు అందజేశాము, మరి సబ్ కలెక్టర్లు స్థానిక అధికారులకు కూడా ఎన్నో రిప్రజెంటేషన్లు ఎన్నో వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది. మరి ఈరోజు ఆదోని ప్రాంతం పూర్తిగా వెనకబడింది. మరి అటువంటి సమస్యలు తెలియజేస్తున్న ఆదోని పార్థసారథి గారి మీద మరి ఈరోజు ఇలా మాట్లాడడం చాలా బాధాకరమైన విషయం. కాబట్టి అయ్యా ఒక్కసారి ఆదోని ప్రాంత వాసులు ఈరోజు ఆదోని ప్రాంతంలోనూ పరిశ్రమలు లేక నిరుద్యోగులు రోడ్లు పడుతున్నారు. మరి రైతులకు సరైన సాగునీరు అందటం లేదు. మరి ఇక్కడ చూసుకున్నట్లయితే ఒక ప్రాజెక్టు కూడా ఇంతవరకు నిధులు అనేది శాంక్షన్ చేయకున్నట్లు ఈరోజు ఆదోని ప్రాంత వాసులను పూర్తిగా వెనక్కి నెట్టేస్తా ఉన్నారు. కాబట్టి ఒకసారి ఆలోచించండి అయ్యా, ఆదోని ప్రాంతంలోన ఎక్కడెక్కడే సమస్యలు ఉన్నాయి. మీరు కావాలంటే ఒకసారి వచ్చి కూడా ప్రజల అభిప్రాయాలు తెలుసుకోండి, నిరుద్యోగుల అభిప్రాయాలు తెలుసుకోండి. కాబట్టి ఇలా మాట్లాడడం అనేది సరైన పద్ధతి కాదు. మీరు ఒక హోదాలో ఉన్నారు కాబట్టి మరి ప్రజలకు అందరికీ కూడా న్యాయం చేయాలని మరి ఈ ఆదోని ప్రాంత వాసులుగా మాట్లాడుతున్నాము. మరి మీ ప్రెస్ మీట్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మన జరిగినటువంటి అసెంబ్లీ సమావేశాల్లో మన ఆదోని స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే పార్థసారథి గారు మరి ఆదోని గురించి చాలా క్లుప్తంగా మరి మన ఆదోని కష్టాల గురించి తెలియపరిచారు. అక్కడ మన ఆదోనిలో దాదాపు అంటే 30 ఏళ్ళుగా వెనకబడుతుంది. ఎందుకు? ఇక్కడ ఉన్నటువంటి నిధులు నియామకాలు సరిగా కేటాయించలేదు. మరి ఎందుకు ఇంత వివక్ష అని ఈరోజు అడుగుతా ఉన్నాం. మరి అదే ఈ దాదాపుగా ఇంతమంది ఎమ్మెల్యేలు అయినా మరి ఈ ఏ ఒక్క ఎమ్మెల్యే కూడా అసెంబ్లీలో మరి వాయిస్ వినిపించలేదు. మరి ఈరోజు పార్థసారథి గారికి మరి ఎమ్మెల్యే గారికి మరి ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఎందుకంటే ఏ ఒక్క ఎమ్మెల్యే కూడా అసెంబ్లీలో అంత చూసి మాట్లాడే వాళ్ళు. మరి ఆయన ఎడ్యుకేటెడ్ కావచ్చు, మరి ఆయన డాక్టరేట్ కావచ్చు, ఆయన ఒక మేధావి కావచ్చు, అందుకే అంత క్లుప్తంగా అంత మరి ఆదోని కష్టాల గురించి మాట్లాడడం జరిగింది. మరి అందుకే ఆయనకు మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరి స్పీకర్ సార్ గారు ఒక మాట అన్నారు. ఏమన్నారంటే, ఎక్కలేని దేశంలో ఎక్కలేనటువంటి సమస్యలు ఆదోనిలోనే ఉన్నాయా అన్నారు. మరి చాలా బాధాకరం అనిపిస్తుంది ఆ మాట అన్నందుకు. మరి అలానే ఆదోనిలో ఒక్కసారి రండి సార్, మీరు మరి పల్లె తిరగండి, గ్రౌండ్ లెవెల్ వర్క్ చేయండి. ఎట్లుంటాయి మరి కష్టాలు చూడండి. మీరు దసరా దాటితే చాలు వలసపోతుంటారు. ఇక్కడ పిల్లల్ని వదిలేసి మరి బెంగళూరు, గుంటూరు, మరి హైదరాబాదు మరి ఇలా వెళ్తుంటారు. అక్కడి నుంచి రావట్లేదు. ఎందుకు? ఇక్కడ లేవు సార్, మాకు పనులు కల్పించండి. పనులు లేవు మాకు. మరి ఇక్కడ డైలీ కూలి కూడా లేదు సార్. ఇక్కడ పనులు కల్పించండి మాకు ఇక్కడ ఆదోనిలో. మరి అలాగే ఇక్కడ మెలుగునూరు పక్కన మెలుగునూరు వరద కాలువ నిర్మించండి, మాకు సాగునీరు వస్తాయి కదా. సాగునీరు పక్క పెడితే త్రాగునీరు 15 రోజులకు ఒకసారి వస్తాయి. మరి ఇది కష్టం కాదా అని అడుగుతా ఉన్నాం. మరి అలాగే ఇక్కడ ఉన్నటువంటి పులికనుమ కావచ్చు, వేదావతి కావచ్చు, కట్టేయండి. వేదావతి 10 టీమ్స్ కట్టేయండి, సంపూర్ణంగా వస్తాయి. 1,00,000 ఎకరాలు పారుతాయి కదా. మరి ఎక్కడ పోతారు మా రైతులు ఎక్కడ పోరు కదా. మరి ఇక్కడ పులికనుమ ఉంది, సామర్థ్యాన్ని పెంచండి. ఆర్డీఎస్ కుడికాలను కెనాల్ ఉంది. మెలగనూరు అర్ధకాలువ దాదాపు అంటే వర్షాకాలంలో వేల టీఎంసీలు వృధాగా పోతుంటాయి. కట్టేయండి, 100 టీఎంసీతో కట్టేయండి.
కాబట్టి మరి ఒక్కసారి ఆలోచించండి. మేము ఆల్రెడీ మన పశ్చిమ రాయలసీమ వెనకబడింది. ఇక్కడ మాకు బంగారు 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 పండే భూములు ఉన్నా మేము పండించుకోలేకపోతున్నాం. ఎందుకంటే వర్షపాతం తక్కువ, మాకు వర్షపాతం లేదు. ఒక్కసారి వస్తాయి, ఒక్కోసారి లేదు. అదే మాకు నీళ్లు ఉంటే దాదాపుగా 3 పంటలు ఈజీగా పండించుకుంటాం. సంవత్సరంలో 3 పంటలు ఈజీగా పండించుకుంటాం. 2 పంటలు లాస్ అయినా 1 పంట ఖచ్చితంగా వస్తాయి. అప్పుడు మేము సంపూర్ణంగా చదువుకుంటాం. మా పిల్లలు, మా తల్లిదండ్రులు సంతోషంగా ఉంటారు. మరి ఈరోజు అదే మరి పార్థసారథి అసెంబ్లీలో మాట్లాడడం జరిగింది. ఆయనకి ధన్యవాదాలు తెలుపుతూ ఉన్నాం. మరి ఏ ఏ ఒక్కరు కూడా అసెంబ్లీలో ఇంత హక్కులు ఉన్నాయి. ఒకసారి రండి, మా కళ్ళ అక్షరాస్యత వెనకబాటుతనం చూడండి. ఒకసారి రండి. ఇక్కడ మా పల్లెటూరులో ఒకసారి వచ్చి గ్రౌండ్ లో సర్వే చేపియండి ఒకసారి. ప్రతి ఫ్యామిలీలో వలస బెంగళూరు కానివ్వండి, తాపి మేస్త్రులు. మాకు ఇక్కడ బంగారు పండే భూములు ఉన్నాయి, అయినా ఎందుకు పోతారు? లేదు, పంట లేదు, పంట నష్టపోతారు. 6 లక్షల రూపాయలు ఒక పెట్టుబడి వస్తే ఇలా 2 లక్షలు లాస్ వస్తాయి. మరి ఇంకా అలాంటప్పుడు ఇంక పండించుకోవడం నేను చూస్తుంటా కదా, మా తల్లిదండ్రులు చేస్తుంటారు కదా. అందుకే ఒకసారి సర్వే చేపియండి. మాకు మా మా ఆదోని వైపు ఒకసారి చూడండి సార్. మీకు దయచేసి మొక్కి చెప్తున్నాను. ఇక్కడ మాది వలస ప్రాంతం. ఒకసారి చూడండి, దయచేసి ఒకసారి చూడండి. ఇక్కడ ఒకసారి పల్లె తిరగండి. ఆ, ఒకసారి అక్షరాస్యత కూడా ఒకసారి ఆలోచించండి. మరి ఆ అందరికి మరి పార్థసారథి కూడా ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తున్నాను.